ఈవెన్ దో ఓలా మన ఊబర్ ఇప్పుడు ఇక్కడ జొమాటో స్విగ్గీ ఎట్లనో అక్కడ ఊబర్ డెలివరో ఈ 2 ప్లాట్ఫామ్స్లో నువ్వు ఒకటి నీ సేల్ని నువ్వు పెట్టాలి అనుకో ఫస్ట్ నువ్వు వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఏం డాక్యుమెంట్? ఫుడ్ సేఫ్టీ డాక్యుమెంట్. అంటే కౌన్సిలర్ వచ్చి నీ ఫుడ్ని చెక్ చేసినాక అప్పుడు నీకు ఊబర్లో నీకు అకౌంట్ వస్తుంది, డెలివరీలో నీకు అకౌంట్ వస్తుంది. అంటిల్ అన్లెస్ నువ్వు ఆ డాక్యుమెంట్ ఇవ్వండి ఈవెన్ దో నువ్వు ఆన్ బోర్డ్ కూడా కాలేవు. అంత స్ట్రిక్ట్ ఉంటుంది. అండ్ ఈవెన్ దో నువ్వేం చేయాలంటే నీ ప్రోడక్ట్ అంటే నువ్వు ఇప్పుడు అది వచ్చినా కూడా నువ్వు ఒక ఫోటో పెట్టి నీ ప్రోడక్ట్ ఇడ్లీ పెట్టంగా నా ఇడ్లీ కొన్నాడు వాడు, ఆ ఇడ్లీ ఎట్లా తయారవుతుంది, నువ్వు ఆ ఇడ్లీలో ఏమేమి వాడతావు, ఏమేమి పప్పు వాడతావు, ఏం బియ్యం వాడతావు, దాంతోపాటు ఏం చట్నీ ఇస్తున్నావు, ఆ చట్నీ నువ్వు పల్లీలతో చేస్తున్నావా, నువ్వులతో చేస్తున్నావా, టమాటోస్తో చేస్తున్నావా కూడా రాయాలి. మళ్ళీ నువ్వు పోపు వేయడానికి ఏం ఆయిల్ వాడుతున్నావు. ఇప్పుడు సిసిమి ఆయిల్ నువ్వుల నూనె ఉంటుంది, నువ్వుల నూనె ఆడ కొంతమంది చచ్చిపోయే కేసులు కూడా ఉంటాయి ఆ నూనె తిని. సో అవన్నీ నువ్వు ఇన్ డీటెయిల్గా నువ్వు మెన్షన్ చెయ్యాలి. సో చేసినప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఆ యాప్లో ఆర్డర్ చేసేటప్పుడు వీళ్ళు ఏమేమి వాడుతున్నారని చూసుకొని అప్పుడు వాడు ఆర్డర్ చేసుకుంటాడు దాన్ని. అంత స్ట్రిక్ట్ ఉంటుంది. అయితే ఇంకో విషయం, ఇప్పుడు మీరు దోశ ఇడ్లీ అన్నారు కదా, సో ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తం మన ఇండియాలో ఏం వాడతారో అవే వాడతారా లేకుంటే ఏమైనా డిఫరెంట్? సేమ్ అండి. ఓకే, అంటే కొన్ని ఎట్లా ఉంటాయి అంటే నేను విన్నవి నేను అడుగుతున్నా. సో ఇండియన్ నుంచి కొన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకెళ్ళలేము అని అంటారు కదా యూకేకి కానీ అదర్ కంట్రీస్ దేనికన్నా. సో యూకేకి ఇండియా నుంచి ఏమేమి తీసుకెళ్ళొచ్చు, ఏమేమి తీసుకపోనివి ఏమైనా ఉన్నాయా? అన్ని తీసుకోవచ్చు. కొన్ని గసగసాలు అంటాం కదా, ఆ గసగసాలది అంటే నాకు కూడా ప్రాక్టికల్ గా తెలియదు, నేను ఎప్పుడు కాకపోతే కొన్ని ఇమిగ్రేషన్స్ లో ఎవరో ఒకరు గసగసాలు తీసుకొని వెళ్ళి అది దుబాయ్ నుంచి వాళ్ళకి ట్రాన్సిట్ ఉండే అనమాట. సో ఆ దుబాయ్ నుంచి ట్రాన్సిట్ టైంలో ఆ గసగసాలు గురించి చాలా పెద్ద ఇష్యూ అయింది. ఏమనేసి అంటే ఆ గసగసాలలో ఏదో ఉంటుంది అంట. సో దాని గురించి ఏంటి అంటే ఇమిగ్రేషన్ ఆఫీసర్కి అంటే మాకు తెలియదు అని వాళ్ళు కన్విన్స్ చేసుకున్నారు, కానీ ఒకవేళ లేదు అంటే ఆ గసగసాలు వాడే వాళ్ళని తీసుకొని జైల్లో ఇస్తారంట. అట్లాంటివి కూడా ఉంటాయి. సో కొంతమంది ఏంటి అంటే యాక్చువల్గా మోస్ట్లీ అన్ని దొరుకుతాయి, మన ఇండియా నుంచి తీసుకుపోయేంత అవసరం ఏం రాదు. కాకపోతే ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే మనం ఎందుకు చేసుకుంటాం అంటే ప్రైజింగ్. ఇప్పుడు నువ్వు ఒక కొత్తిమీర కొనాలనుకో, ఇది 20 రూపాయలకి వస్తుంది, అదే నువ్వు వాడు కొనాలనుకో 120 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి.